టీవీ7 న్యూస్ కి స్వాగతం। జన్ ఔషధి దివాస్ వారోత్సవ ర్యాలీ భారతీయ జనతా పార్టీ నాయకులు సంఘ సేవకులు గోపు రమణారెడ్డి ఆధ్వర్యంలో జన్ ఔషధి దివాస్ వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు। ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన స్కీమ్ లో భాగంగా దేశమంతటా దాదాపుగా 14,600కు పైగా ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగినదని, అనేక రాష్ట్రాల్లో, అనేక జిల్లాలలో, అనేక ప్రాంతాలలో ఈ కేంద్రాలు నిర్వహించబడుతున్నాయని, ప్రతి సంవత్సరం జన్ ఔషధి దివాస్ కార్యక్రమాన్ని మార్చి 1 నుండి 7వ తేదీ వరకు జరుపబడుతున్నాయని గోపు రమణారెడ్డి తెలిపారు। ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, జన్ ఔషధి కేంద్రాలు నిర్వాహకులు గోపు రమణారెడ్డి నేరేడ్మెట్ ఎక్స్ రోడ్డులోని జన్ ఔషధి దివాస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొని జన్ ఔషధి దివాస్ లో భాగంగా పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, బీద బడుగు బలహీన వర్గాల వారికి తక్కువ రేటుకు మందులు అందించాలని, ఆరోగ్యం పట్ల డబ్బులు ఖర్చు చేయలేనటువంటి వారికి ఇది ఒక వరమని, మార్కెట్ ధరల కన్నా కూడా 50 నుండి 90% తక్కువ ధరలకే ఔషధాలు లభ్యమవుతున్నాయని అన్నారు। ఈ కేంద్రాలలోని బీపీ, షుగర్, కిడ్నీ, క్యాన్సర్, ఇతర అనేక రకాలైనటువంటి జబ్బులకు నాణ్యమైనటువంటి మందులు, గర్భిణీ స్త్రీలకు పోషక సంబంధించినటువంటి పౌడర్స్, టానిక్స్, శానిటరీ ప్యాడ్స్ ₹1 మాత్రమే లభ్యమవుతున్నాయన్నారు। జన ఔషధి కేంద్రాలు విస్తృతంగా ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నారని, గోపు రమణారెడ్డిలు ప్రాంతాల్లోని అనేక కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామని ఎంపీ ఈటెల రాజేందర్ కొనియాడారు। ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్, ఆర్కే శ్రీనివాస్, హెలెన్ కిల్లర్ యజమాని ఉమార్ ఖాన్, వికే మహేష్, ధనలక్ష్మి, సత్యనారాయణ, బాబు, సంగోడి పరమేశు, ప్రసన్న, 136వ డివిజన్ బీజేపీ అధ్యక్షులు ఎల్ ఆదిత్య, సుదర్శిని, తిరుమల, హానరీ కెప్టెన్ ఆదేశ్ మిశ్రా, డీకే సింగ్, మాజీ సైనికులు, అభిమానులు, అనేక మంది కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు। పిల్లలు అందరూ కూడా ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని సహకరించినట్టు ఉమర్ ఖాన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొచ్చుకొని అవేర్నెస్ ప్రోగ్రామ్ తెలియజేయాలా, ప్రతి ఇంటింట జనౌషధి మందులు వాడాలా, తక్కువ రేటుకి మందులు కొనాలి, దాదాపుగా 2,000 నుంచి 5,000 రూపాయలు ప్రతి కుటుంబం కూడా దీని మీద మిగిల్చుకోవాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని మేమంతా రాష్ట్రమంతటా శ్రీకారం చుట్టడం జరిగింది। ప్రతి జనౌషధి కేంద్రాల్లో ఒక 7 రోజులు ఈ ఉత్సవాల కార్యక్రమాలు జరుగుతున్నారు। ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ రావాలా, ప్రతి ఒక్కరు జనౌషధులు మందులు కొనండి, డబ్బులు ఆదా చేసుకోవాలనే స్లోగంతో మేము ముందుకు పోతున్నామని తెలియజేస్తున్నాం। रैली का भारत के यशस्वी प्रधानमंत्री